అమ్మ ఒడి నవరత్నాల్లో అత్యంత కీలకమైనటువంటిది. ఫస్ట్ ఏడాది నుంచినే డబ్బులు వేస్తూ వచ్చారు 15,000 రూపాయలు. అయితే ఇద్దరికి ఇస్తామన్నారు, ఒకళ్ళకే ఇచ్చారు అన్నటువంటిది విమర్శ ఉంది. అయితే 15,000 రూపాయలు ఫస్ట్ ఏడాది నుంచినే ఇస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానంటూ ఎన్నికల్లో ప్రకటించారు, మేనిఫెస్టోలో పెట్టారు, సూపర్ 6లో చెప్పుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, జనసేన. అయితే ఇప్పుడు తల్లికి వందనం ఈ ఏడాది ఇవ్వలేదు, స్కూల్ బిగిన్ అయిపోయినాయి, ఇవ్వలేదు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో దేంట్లోనైనా ఇచ్చుకొచ్చింది ఇంతకుముందు జగన్ సర్కార్. అందులో అక్కడ లెక్క ముందుగానే తీసిచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఇక తల్లికి వందనం రాదు. అసలు ఎలా చెయ్యాలి అన్న దాని మీద ఇప్పుడు విధి విధానాలు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం అన్నటువంటిది నారా లోకేష్ శాసనమండలి వేదికగా చేసిన ఉపన్యాసం ఒకసారి విందాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదు అనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహంలా అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫెల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటే, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం. ఈ పాయింట్ వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం తల్లికి వందనం అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటన్నది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చెప్పింది అయితే ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఒకసారి నిమ్మల రామానాయుడు గుర్తుంది కదా, ఇదిగో ఈఎంఐ 15,000, EFI 15,000, 15 15 15 15 అని చెప్పినటువంటిది. ఇప్పుడు అది కాస్త విధి విధానాలు, ఇందులో మళ్ళీ రకరకాలైనటువంటి పాయింట్లు. సరే, గతంలో 5 ఏళ్లలో 70,000 మంది తగ్గారు అంతే. అది కూడా ఏంటి, డబ్బులు ఇచ్చిన తర్వాత తగ్గినటువంటిది. బట్ ఓన్లీ 5 ఏళ్లలో 70,000 మంది గవర్నమెంట్ స్కూల్. ఇప్పటిదాకా లక్షలాది మంది తగ్గిపోయారు, పిల్లలు ఎవరు చదవలేదని చెప్పారు. ఇప్పుడు 70,000 మంది తగ్గారు నాడు నేడు కింద పెట్టిన తర్వాత. ఇంకోటి ఐబీఈఎన్ టీచర్ల సంఘాలతో పెడితే ఏమంటారు, వాళ్ళు వద్దనినే మొన్న తీర్మానాలు కూడా చేశారు కదా, ఐబీ తీసేయండి, సిబిఎస్ఈ తీసేయండి, తెలుగు మీడియం పెట్టేయండి అని చెప్పేసి. అప్పుడు పెట్టేస్తే వచ్చేస్తారా ఎగబడిపోయి పిల్లలు? ఇది ఒక ఆస్పెక్ట్. విధి విధానాలు ఇంకా కొత్తగా పెట్టేది ఏంటి, వాళ్ళు 5,000 అన్నారు, లేదు ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి 5,000 కాదు, లేకపోతే కరెంట్ ఎట్లా అని. అయితే ఎన్ని యూనిట్లు ఉన్నా సరే మాకు అనవసరం, అట్లాగే ఎంత సంపాదించుకున్నా మాకు అనవసరం,
ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చేస్తాం, ప్రతి పిల్లలకి ఇచ్చేస్తాం, ఇచ్చేయండి. అది కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. వైట్ రేషన్ కార్డు 1,47,00,000 మందికి ఉంది ఇంతకుముందు. దాంట్లో కూడా కొంతమంది చెప్పారంటున్నారు ఏదో బండి కొనుక్కుంటే తీసేసారు. కారు కొనుక్కున్నాక తీసేయకుండా ఎట్టుంటారు? సెకండ్ హ్యాండ్ది కొన్నా, థర్డ్ హ్యాండ్ది కొన్నా కారు ఎందుకు వాడతారు? ఎవరి కోసం వాడుకుంటారు? అది కారు అనేటువంటిది లగ్జరీ. కారు కొనుక్కున్నటువంటి పేదోడు అవ్వడు కదా, ఆటోమేటిక్గా తీసేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు లేదు, కార్లు కొనుక్కున్నటువంటి వాళ్ళకి కూడా ఇస్తాం, ఇచ్చేయండి. అప్పుడు 1,67,00,000 మందికి ఇచ్చేయచ్చు, అప్పుడు 1,65,00,000 మందికి కూడా. ఇంకా దీంట్లో విధి విధానాలు ఏంటి పాయింట్ అంటే, ఈ ఏడాది అమ్మ ఒడి అరియాస్ తల్లికి వందనం ఇవ్వట్లేదు, రాబోయేటువంటి ఏడాదికి ఆలోచిస్తారు అన్నటువంటిది ఇప్పుడు తేలింది.